హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కన్నా. మీరు చూస్తున్నారు మిస్టరీ చేసింగ్ వరల్డ్ ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద చూపిస్తారు అని కోరుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళదాం. ఈరోజు మన టాపిక్ మౌంట్ కైలాష్ గురించి. అసలు నిజమేంటి? అసలు ఎందుకు ఎవరు దీని పైకి ఎక్కలేకపోతున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. హిందువులు అయితే కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా పరిగణిస్తారని, ఇది దేవతల స్వర్గానికి మెట్లుగా పేర్కొనబడింది అని, రావణుడు శివుని అనుమతి లేకుండా పర్వతాన్ని కదిలించేందుకు ప్రయత్నించగా శివుడు తన పాదం ద్వారా పర్వతాన్ని స్థిరపరిచాడని కథనాలు ఉన్నాయి అని హిందువులు చెప్తున్నారు. జైన మతస్థులు అయితే ఇక్కడే మొదటి తీర్థంకరుడు రిషభదేవుడు మోక్షాన్ని పొందాడని నమ్మకం ఉంది అని, అతని కుమారుడు భరత చక్రవర్తి ఇక్కడ 24 తీర్థంకరుల మందిరాలను నిర్మించాడని విశ్వసించబడుతుంది అని నమ్ముతున్నారు. వీళ్ళు దీన్ని అష్టపద అని పిలుస్తున్నారు. బౌద్ధ మతస్థులు అయితే ఇది బౌద్ధ తంత్ర మతంలో ముఖ్యమైన స్థలంగా పరిగణిస్తున్నారు. వీళ్ళు కైలాస పర్వతాన్ని కాంగ్రింపోచే అని పిలుస్తున్నారు. వీళ్ళు చెప్పేది వేరువేరు అయినా అర్థం ఒకటే, పర్వతం పైన దేవుడు ఉన్నాడు అని. ఇంకా ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అక్కడ గడిపిన 12 గంటలు బయట ప్రపంచంలో 2 వారాల సమయంతో సమానంగా అనిపించిందని చెప్తున్నారు. అదీ కాకుండా దీని సమీపంలో 3 సరస్సులు ఉన్నాయి. వాటి పేర్లు మానస సరోవరం, రాక్షస తాల్, గౌరీకుండ అని పేర్లతో పిలుస్తారు. మానసరోవరం అంటే బ్రహ్మదేవుడు తన మనసుతో ఈ సరస్సును సృష్టించాడని నమ్మకం ఉంది. అందుకే దీన్ని మనసు సరోవరం అనే పేరుతో పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఇది శివుడి నివాసమైన కైలాస్ పర్వతానికి దగ్గరగా ఉండడంతో శివభక్తులకు పవిత్ర స్థలంగా దీన్ని చూస్తున్నారు. ఈ నీరు తీయగా ఉంటాయి. తరువాత రాక్షసతలంటే రాక్షస తాళ్ అనే పేరు సంస్కృతంలో రాక్షసుల సరస్సు అని అర్థమిస్తుంది. రావణుడు లంకాధిపతిగా ఉండే సమయంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడే తపస్సు చేశాడని పురాణాల్లో చెప్పబడింది. ఈ నీరు ఉప్పగా ఉంటాయి. తరువాత గౌరికొండ అంటే గౌరీ అంటే పార్వతీదేవి, కుంట అంటే చిన్న సరస్సు లేదా నీటి గుంత, ఇది పార్వతీదేవి స్నానం చేసే సరస్సు అని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఈ నీరు చాలా చల్లగా ఉంటాయని చెప్తున్నారు. మౌంట్ కైలాష్ని ఎక్కడానికి 1995లో చైనా మరియు జపాన్ శాస్త్రవేత్తలు ఒక 17 మంది బృందంగా మారి ఎక్కడానికి ప్రయత్నించారు. వెళ్లేదారిలో వాతావరణ మార్పులు వాళ్ల ఆ బృందంలో 17 మంది చనిపోయారు. చైనా గవర్నమెంట్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. చైనా ఈసారి 2 రష్యన్లు, 2 అమెరికన్స్, 2 చైనీస్ పర్వత అధిరోహిలను పంపింది. కానీ వారి వల్ల కూడా కాలేదు. మరియు టైం స్పీడ్గా అవడం, చేతి గోర్లు మరియు తల వెంట్రుకల స్పీడ్ గా పెరగడం గమనించారు. ఎవరో కిందికి వెళ్ళిపో అన్నారు అని చెప్తున్నారు. ఇంకా చైనా గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. కాని 1053 సంవత్సరంలో మల్లారెప్ప అనే సాధువు శిఖరాన్ని అధిరోహించాడు. 5 సంవత్సరాలు జ్ఞానం చేశాడు. తరువాత కిందకి వచ్చి తాను పైన ఒక శక్తి ఉందని చెప్పాడు. ఆ శక్తే దేవుడు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.